చెప్పు. నా గురించి మాట్లాడే స్థాయా? ఇవాళ మైనంపల్లి రోహిత్ అనేటోడు రాత్రి రాజకీయాలకు రాలే. ఈ భారతదేశమే కాదు, ఈ తెలంగాణ రాష్ట్రమే కాదు, ఎన్నో దేశాలలో నన్ను గుర్తుపడతారు. అవసరమేముంది అంటున్నా. మొన్ననే దుబాయ్ ప్రభుత్వం పిలిచి నాకు 2 మన ఇంటర్నేషనల్ యూత్ ఐకాన్ అవార్డు ఇవ్వడం జరిగింది. దుబాయ్ ప్రభుత్వం నన్ను పిలిచినప్పుడు దాంట్లో ఎంతో మంది ప్రముఖులు కూడా పాలు పంచుకున్నారు. వీరేందర్ సెహ్వాగ్ లాంటి క్రికెటర్లు పాలు పంచుకున్నారు. మళ్ళా ఈ రాష్ట్ర గవర్నర్ వచ్చి నాకు 2 గోల్డ్ మెడల్ ఇవ్వడం జరిగింది. నేను ఒక వైద్యుడిని, ఒక డాక్టర్ని. పొద్దుకల పేషెంట్ల గురించి ఆలోచిస్తాడు. వండుకున్నప్పుడు మెళ్ళకెళ్ళి స్టెత్ కూడా తీయడు. నాకు ఒక చరిత్ర ఉన్నది. మడిచి ఎక్కడ పెట్టుకోవాలో నాకు బాగా తెలుసు. నన్ను మొత్తం కూడా అందరు గుర్తుపడతారు. రాత్రి రాలే. నా జీవితం మొత్తం కూడా తెరిచిన పుస్తకము. మై నేమ్ ఇస్ మాక్సిమస్ డెసిమస్ మెరిడియస్, ఫాదర్ టు ఏ మర్డర్డ్ సన్, హస్బెండ్ టు ఏ మర్డర్డ్ వైఫ్, అండ్ ఐ విల్ హ్యావ్ మై వెంజెన్స్ ఇన్ దిస్ లైఫ్ ఆర్ ద నెక్స్ట్. ఇవాళ వీళ్ళని మెదక్ దాటే వాళ్ళని గుర్తుపడతారా తల్లి? చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్. మొత్తం మెదక్ ప్రజలను దాచుకోవడం తప్ప వీళ్ళకేమైనా చేతనైతుందా? నువ్వేమన్నా